హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడటం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? వీడియో స్టార్టింగ్లో మీకు అర్థమైపోయే ఉంటుంది రథసప్తమి రోజు షూట్ చేసిన వీడియో అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను అనేసి. సో రథసప్తమి రోజు మార్నింగే కాలువ స్నానానికి వెళ్దాం కదా అనేసి కాలువలో వేయడానికి పసుపు, బియ్యం, అరటిపళ్ళు తీసుకున్నాము. అలాగే స్నానం చేసేటప్పుడు జిల్లేడాకు, రేగుపళ్ళు నెత్తి మీద పెట్టుకు చేయాలి కదండి రథసప్తమి రోజు. సో దానికోసం అనేసి జిల్లేడాకులు, రేగుపళ్ళు కూడా తీసుకుని కాలువ దగ్గరికి అయితే బయలుదేరాము. మార్నింగే తులసికోట దగ్గర అంతా కూడా క్లీన్ చేసేసి ముగ్గులు అయితే వేసేసాము. దాలి వేసే చోట, అలాగే సూర్యభగవానుడికి పూజ చేసే ప్లేస్లో మొత్తం కూడా ముగ్గులు అయితే వేసాము. మా ఇంటి దగ్గరలోనే కాలువ అండి. ప్రతి ఒక్కరు కూడా కాలువ స్నానం చేస్తారు రథసప్తమి రోజు. చూసారు కదా, మేము వెళ్ళే టైంకి వేరొకళ్ళు కాలువ స్నానం అయితే చేసేసారు. మేము కూడా రేగుబళ్ళు, జిల్లేడాకు నెత్తి మీద పెట్టుకుని కాలువలో స్నానం అయితే చేసేసాము. సో ఇంటికి వచ్చిన తర్వాత రెడీ అయ్యి అత్తయ్య గారు అయితే దాలి వేయటం కోసం అన్నీ సిద్ధం చేస్తున్నారు. ముందుగా పద్మం వేసిన ప్లేస్లో ఇటుకలు పెట్టారండి. ఇటుకల పైన కింద గొచ్చి ఏమీ అవ్వకుండా ఉండటం కోసం ఇలా ఒక గమేలా అంటాం మేము, దీన్ని పెట్టి దీనిలో ఆవు ఏరు పిడకలండి. అంటే ఆవు పేడ వేయగానే దాన్ని ఒక పక్కన పెడతారు. వాటిని వేరు పిడకలు అంటాము. నార్మల్గా ఆవు పేడతో చేసే పిడకలు కాకుండా ఇలా ఏరు పిడకలతోటే మేము దాలి వేసి పాలు అయితే పొంగించుకుంటాము. సో ఇప్పుడు మనకు మార్కెట్లో నార్మల్గా ఆవు పేడ పిడకలు అయితే అమ్ముతున్నారండి. వాటితోటి ఇప్పుడైతే పాలు పొంగిస్తున్నాం. కానీ పూర్వం నుంచి కూడా ఈ ఏరు పిడకలతోటే రథసప్తమి రోజు పాలైతే పొంగిస్తారండి. అంటే ఆవు పేడ వేయగానే దాన్ని అలాగే తీసి ఒక పక్కన ఉంచేస్తారు. అది ఒక ముద్దలా తయారవుతుంది కదా, పిడక కింద కాకుండా. సో దాన్నే వేరు పిడకలు అంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కుందుల్లా ఉన్నాయి. సో వాటితోటే పాలైతే పొంగించుకుంటాము మా సైడు. సో అలాగే ఈ సంవత్సరము నేను, మా ఆడపడుచు, అత్తయ్య గారు ముగ్గురము కూడా మా ఇంట్లో పాలైతే పొంగించుకున్నామండి. సో ఈ పాలు పొంగించినప్పుడు మనం నిప్పు రాజేయడానికి కూడా కర్పూరం బిళ్ళలు అయితే వేసి వాటితో నిప్పు అయితే రాజేస్తాం అన్నమాట. సో కిరోసిన్ ఇలాంటివి అయితే యూజ్ చేయకూడదు అన్నమాట. సో అలాగే అత్తయ్య గారు, నేను, మా ఆడపడుచు ముగ్గురము కూడా ఇలా అగరబత్తీలతో కర్పూరం అయితే వెలిగించి దారి అయితే రాజేసి ముగ్గురం కూడా కలిసి చెంబు అయితే పెట్టాము. ఇప్పుడైతే అందులో ముగ్గురం పాలు పోసి పరివాన్నం వండి స్వామివారికి అయితే నివేదిస్తామన్నమాట. సో మా ఇంట్లో అయితే స్టవ్ మీదే పాలు పొంగిస్తానండి. ఎందుకంటే దాలి వేయడానికి ఇలా సౌకర్యంగా అయితే ఉండదు కదా, అందుకే స్టవ్ మీదే పాలైతే పొంగించి స్వామివారికి పరివాన్నం వండి నైవేద్యం కింద అయితే సమర్పిస్తాను. ఆ వీడియో కూడా ఈ వీడియోలోనే యాడ్ చేస్తానండి. లాస్ట్ ఇయర్ నేను మా ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకున్నాను, రథసప్తమి పూజ అన్నది. సో ఈ సంవత్సరం నేను అత్తింట్లో రథసప్తమి పూజ మా ఆడపడుచు అత్తయ్య గారితో కలిసి ఏ విధంగా చేసుకుంటున్నాను ఈ వీడియోలో చూసేయండి. సో ఇప్పుడు అత్తయ్య గారు అయితే ఇంకా దాలి అంతా కూడా సెట్ చేస్తున్నారండి. అది కూడా వేయటం రావాలి. సో లేకుంటే పాలు త్వరగా పొంగవు, ఉత్తే ఆరిపోతూ ఉంటుంది, పొగొచ్చేస్తూ ఉంటుందండి. అది వేయటం కూడా రావాలన్నమాట. సో అందుకే అత్తయ్య గారే వేస్తారన్నమాట ఎప్పుడు కూడా. ఒక పక్క అత్తయ్య గారు దాలి వేసి అవన్నీ చేస్తున్నారు కదా, నేను వచ్చేసి ఇంకా పూజ కాడికి అన్నీ సిద్ధం చేస్తున్నానండి. అంటే చిక్కుడాకులు, నెక్స్ట్ చిక్కుడుకాయలతో రథం చేయాలి కదా, ఆ రథం చేయటం, పూజ కాడికి అన్నీ కూడా సర్దుదాం కదా. ఈలోపు పరవాన్నం అయ్యే టైంకి మనం పూజకు కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇంకా పూజ కూడా త్వరగా అయిపోద్ది కదా అనేసి నేనైతే ఇవన్నీ సిద్ధం చేస్తున్నానండి. పూజ కోసం చాలా రకాల పువ్వులు అయితే తీసుకొచ్చారండి మా మామయ్య గారు. అవన్నీ కూడా వేటికవి వేరు చేస్తున్నారు. పారిజాత పువ్వులు, నెక్స్ట్ ఎర్ర మందారాలు. స్వామివారికి ఈ పూజలో ఎర్రటి పుష్పాలతో పూజిస్తే మంచిదండి సూర్యనారాయణమూర్తిని. సో ఆ పుష్పాలన్నీ కూడా వేరు చేస్తున్నాను. అలాగే సింపుల్గా చిన్న రథం వేసాను. మాకు బయట ప్లేస్ చాలా తక్కువ ఉంటుందండి. మరీ పెద్దగా వేసినప్పటికీ కూడా అక్కడ మేము కూర్చుని పూజ చేసుకోవడానికి అసలు వీలు పడదు అన్నట్టుగా చిన్నగా ముగ్గు అయితే వేశాను. అలాగే స్వామివారిని పెట్టడానికి పద్మం అయితే వేసాను ఒక పక్క, అంటే పీట వేస్తాం కదా. సో ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు అయితే ఆ దాలి అంతా వేశారు కదా, అత్తయ్య గారు చూస్తున్నారన్నమాట. ఎందుకంటే దాలి ఉత్తే ఆరిపోతూ ఉంటుందండి, ఇసురుతూ ఉండాలి. ఒక మనిషి ఆ దాలి దగ్గరే ఉండాలి. మనం స్టవ్ మీద పాలు పొంగించుకోవటం వేరు, ఇలా దాలి వేసి పాలు పొంగించడం వేరండి. దాలి వేసి పాలు పొంగించాలంటే కొంచెం కష్టమే, ఒక మనిషి అలా ఉండి చూసుకోవాలి. అదే మనం స్టవ్ మీద అనుకోండి, పాలు పెట్టేసి పొంగిన తర్వాత బియ్యం వేసి వేరొక పని చేసుకుంటూ ఉండొచ్చు. కానీ ఇక్కడ అలా కుదరదు అన్నమాట. సో అలా ఇసురుతూనే ఉన్నారండి, పొగ వచ్చేస్తుంటుంది, ఒక పక్క కళ్ళు మండిపోతూ
ఇది చాలా ఆరోగ్యానికి మంచిదంట ఈ పొగ పీల్చటం వల్ల. సో, అందుకే ఇవన్నీ పెట్టుంటారు పెద్దవాళ్ళు. వీలుని బట్టి రథసప్తమి రోజు ఇలా దాలి వేసుకు పాలు పొంగించుకుంటే చాలా మంచిదండి. అపార్ట్మెంట్స్‌లో ఉన్న వాళ్ళకి ఇలా దాలి వేయటం ఇలాంటివి కుదరకపోవచ్చు. మనమైతే స్టవ్ మీదే పొంగిస్తున్నాము. అయినప్పటికీ కూడా చాలామంది ఈ మధ్య కాలంలో స్టవ్ మీద కూడా ఆవు పేడతో చేసిన పిడకలు అమ్ముతున్నారు కదా! వాటిని ముక్కల కింద కట్ చేసి స్టవ్‌కి చుట్టూతా పెట్టి అలా అయితే స్టవ్ మీద అయినప్పటికీ కూడా ఆవు పిడకలు పెట్టి పాలు పొంగిస్తున్నారండి కొంతమంది. కొంతమంది ఓపెన్ ప్లేస్‌లుండి వాళ్ళకి పొంగించుకుని వీలున్నప్పటికీ కూడా స్టవ్ మీద అయితే పొంగించుకుంటున్నారు. సో, సంవత్సరంలో ఒకే ఒకసారి అది కూడా రథసప్తమి రోజు వీలుని బట్టి వీలున్న వాళ్ళు ఇలా దాలి వేసి పాలు పొంగిస్తే చాలా మంచిదండి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా! ఆ పొగ పీల్చటం వల్ల. నెక్స్ట్ దాలి మీద వండిన అంటే ఆవు ఏరు పిడకలపై వండిన పరమాన్నం తినటం వల్ల కూడా చాలా మంచిదంటండి. సో, అందుకే పూర్వం నుంచి కూడా పెద్దవాళ్ళు ఇలాంటివన్నీ పెట్టుంటారు. వాళ్ళకి ముందే తెలిసుంటదండి. రానున్న రోజుల్లో స్టవ్‌లని, కరెంటు పొయ్యిలు ఇలాంటివి వస్తాయి. ఇలాంటి పొయ్యిల మీద వంటలు ఎవ్వరు చెయ్యరు. ఇలా సంవత్సరంలో ఒక్కసారైనా ఇలా సూర్యభగవానుడికి పాలు పొంగించే పేరుతో అయినా ఇలా ఆవు పిడకలతో దాలి వేసి పాలు పొంగించి పరమాన్నం వండుకు తింటే ఆరోగ్యానికి మంచిది అన్నట్టుగా పెట్టుంటారండి అప్పట్లో. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇలా సంవత్సరానికి ఒక్కసారి పొంగించుకునే ఈ పాలైనా సరే ఇంట్లో స్టవ్ మీద పొంగించేస్తున్నామండి. అంటే ప్లేస్ లేనోళ్ళు, అపార్ట్మెంట్స్‌లో ఉన్నవాళ్ళు, వీలు లేని వాళ్ళు చేశారంటే అర్థం ఉంటది. అన్ని వసతులు ఉండి ఇలా కొంచెంగా ఓపెన్ ప్లేస్ ఉన్నవాళ్ళు కూడా ఇల్లు పొగ పట్టేస్తదనో, పెయింటింగ్స్ అన్నీ వేయించుకున్నాము పాడైపోతాయా అన్నట్టుగా వాళ్ళు కూడా స్టవ్ మీదే పెట్టి పాలైతే పొంగించేస్తున్నారండి. ఇంకా చెప్పాలంటే ఇలా పల్లెటూరులో కంటే కూడా సిటీస్‌లో, అపార్ట్మెంట్స్‌లో ఉన్న వాళ్ళే బెస్ట్ అండి. ఏదో ఆవు పిడకలు అమ్ముతుంటే తెచ్చుకుని అపార్ట్మెంట్ పైన ఇలా దాలి వేసుకు అందరూ కూడా పూజ చేసుకు పాలైతే పొంగిస్తున్నారు. సో, ఇక పాలైతే పొంగాయండి. స్వామివారికి చూపించేసి ఇప్పుడు అందులో బియ్యం అయితే వేస్తున్నాము. ముందుగా పెద్దవారు కదా! అత్తయ్య గారైతే 3 సార్లు బియ్యం వేశారు. బియ్యంతో పాటుగానే సగ్గుబియ్యం కూడా వేస్తామండి మేము. అలాగే తర్వాత నేను 3 సార్లు వేశాను బియ్యం. మా ఆడపడుచు కూడా 3 సార్లు బియ్యం అయితే వేసి ముగ్గురం కూడా చెరుకు ముక్కతో బియ్యం వేశాక 3 సార్లు ఈ విధంగా కలిపేసామండి. సో, చాలా ఫాస్ట్‌గా ఉడికిపోతదండి. చాలా వేడొస్తది కదా! పిడకలన్నీ కూడా బాగా మండితే ఉత్తే పరమాన్నం అయిపోయినట్టుగా అనిపిస్తది బియ్యం వేయగానే. అందులో ముగ్గురం కూడా కొంచెంగా బెల్లం వేసేసాము. ఇంకా పరమాన్నం అయితే ఉడికిపోయింది కదా! ఇంక బెల్లం వేసిన తర్వాత అత్తయ్య గారు అందులో తేనె అలాగే ఆవు నెయ్యి కూడా వేస్తారండి ఎప్పుడూ కూడాని. చాలామందయితే పరమాన్నం వండిన తర్వాత 9 రకాల పళ్ళైతే వేస్తారంటండి. నాకు కూడా తెలీదు ఇప్పటి వరకు. ఫస్ట్ టైమ్ విన్నాను నేను. మా సైడ్ అయితే రథసప్తమికి ఆవు పాలు, బెల్లం వేసి ఈ విధంగా దాని మీద పరమాన్నం వండి చెరుకు ముక్కతో అయితే కలుపుతున్నాం కదా! శ్రీకాకుళం అటు సైడ్ ఏంటండి నాకు రథసప్తమి ఆదివారం వచ్చింది కదా! శనివారం నైట్ మేము అత్తయ్య గారి ఇంటికి వస్తుంటే ట్రైన్‌లో ఒక ఆమె కనిపించి రథసప్తమి గురించి ఏవో మాటలొస్తే అప్పుడు మాది శ్రీకాకుళం అటు సైడ్ ఏదో ఊరి పేరు చెప్పారండి. సో, వాళ్ళైతే ఇలా బెల్లంతో కాదంట పరమాన్నం పంచదారతో చేస్తారంటండి. పరమాన్నం చేసిన తర్వాత దానిమ్మ ముక్కలు, యాపిల్ ముక్కలు, చెరుకు ముక్కలు నెక్స్ట్ ఇంకా ద్రాక్ష పళ్ళు ఇలా కొన్ని రకాల ఫ్రూట్స్ చెప్పింది. అలా 9 రకాలు కానీ, 5 రకాలు కానీ ఫ్రూట్స్ అయితే ముక్కల కింద కట్ చేసి ఈ వండిన పరమాన్నంలో కలిపి స్వామివారికి నివేదిస్తారంటండి. అలాగే మేము 365 ఒత్తయితే ఖచ్చితంగా వెలిగించుకుంటాము రథసప్తమి రోజు. అలాగే మాఘమాసంలో వచ్చే శుక్రవారం కూడా ఇలాగే దాలి వేసి పాలు పొంగించుకుంటామండి ఆరుబయట. సో, అప్పుడు కూడా 365 ఒత్తయితే వెలిగించుకుంటాము. నెక్స్ట్ మాఘమాసంలో వచ్చి 4 ఆదివారాలు చేస్తారు చాలామంది. కానీ మేము ఒక ఆదివారం అయితే ఇలా దాలి వేసి పాలు పొంగించుకుంటాము. సో, అప్పుడు కూడా 365 ఒత్తయితే వెలిగించుకుంటామండి. అంటే కార్తీక మాసంలో 365 ఒత్తు ఏ విధంగా వెలిగించుకుంటామో మనం అంటే కార్తీక సోమవారాలు, ఏకాదశులకి, ద్వాదశులకి ఇలా వెలిగించుకుంటాం కదా! నెక్స్ట్ ఇంకా కార్తీక మాసంలో ఏ టెంపుల్‌కి వెళ్ళినప్పటికీ కూడా ప్రత్యేకంగా 365 అయితే ఖచ్చితంగా వెలిగించుకుంటూ ఉంటాం కదండీ! అదే విధంగా మేము మాఘమాసంలో కూడా 365 అయితే ఖచ్చితంగా వెలిగించుకుంటాము. సో, అటు సైడ్ వాళ్ళైతే వెలిగించుకోరంటండి. సో, అది కూడా ఆమె చెప్పారు. ఈరోజు కూడా అంటే రథసప్తమి రోజు కూడా 365 ఒత్తు వెలిగించుకోవాలా అమ్మ అని అయితే అడిగారండి. అప్పుడు నేను ఇదంతా చెప్పాను. మేము మాఘమాసంలో వచ్చే ఆదివారం, శుక్రవారం కూడా 365 ఒత్తు అయితే వెలిగించుకుంటాము అనేసి. రథసప్తమికి ప్రతి ఒక్కరూ సూర్యభగవానుడిని పూజించినప్పటికీ కూడా ప్రాంతాలను బట్టి పూజ మంత్రాలు ఇవన్నీ ఒకే విధంగా ఉన్నప్పటికీ కూడా
పెట్టే నైవేద్యాల్లో, చేసే పూజ విధి విధానాల్లో మార్పులుంటాయని అప్పుడే తెలిసిందండి నాకు. సో, అంటే ప్రాంతాన్ని బట్టి వాళ్ళ కట్టుబాట్లు, ఆచారాలను బట్టి ఒక్కొక్క విధంగా ఉంటదనుకుంటానండి. సో, అది మాట. మేమైతే ఈ విధంగా చేసుకుంటాము. కానీ ఇలా ఆరు బయట పాలు పొంగించి పూజ చేయటం ఇదంతా కూడా చాలా బావుంటదండి. నెక్స్ట్ ఈ గాలొకటండి. ఇంకంతా ఓపెన్ ప్లేస్ కాబట్టి దీపాలు వెలిగిస్తుంటే చాలు కొండెక్కిపోయేవి. ఒక పక్క పూజ చేసుకుంటేనే ఒక పక్క ఆ దీపాలను వెలిగించుకుంటూ అవి ఇవి అన్నట్టుగా అత్తయ్య గారు అడ్డులు పెడుతూ ఉన్నారండి. అయినప్పటికీ కూడా ఒక వైపు నుంచి గాలొస్తే ఎలాగైనా ఆపుతాం కానీ అన్ని వైపుల నుంచి 4 వైపుల నుంచి గాలొచ్చేసి చాలా ఇబ్బందిగా అనిపించింది. చూసారు కదా దీపాలు అటు ఇటు మారుస్తూ అక్కడ ఇక్కడ, ఇక్కడ, అక్కడ అన్నట్టు మారుస్తూ ఉన్నామండి. అంటే ఒకవైపు పెడుతుంటే ఒకవైపు నుంచి గాలి, ఒకవైపు అడ్డు పెడుతుంటే అవేమో ఆగక అవి పడిపోతాయని భయంతో. ఇలాంటి దీపారాధనలు ఉంటే బాగుండండి. ఇదొక్కటే ఉంది. సో, ఇంక అదొక్కటే అత్తయ్య గారు వెలిగించిన దీపానికైతే పెట్టేసాము. వదిన నేను వెలిగించుకున్న దీపాలు అటు ఇటు మారుస్తూ ఉన్నాము. పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి. చాలు. మాకిక్కడ ప్లేస్ కూడా చాలా తక్కువండి. పాలు పొంగించడానికి వీలుగా ఉంటది తప్ప పూజ చేసుకోవడానికైతే ప్లేస్ సరిపోదు. ఎందుకంటే పీట వేస్తాము, తర్వాత నైవేద్యాలు పెడతాము. ఇంకున్న ప్లేస్ అంతా కూడా సరిపోతదండి. ఇంతకుముందైతే గేట్‌కి అవతల వైపు అయితే చేసుకునేవాళ్ళం. తులసికోట బయటైతే ఉండేది. అప్పుడేమో పూజ చేసుకోవడానికి చాలా వీలుగా ఉండేదండి. కానీ ఒకటే భయం, పూజ అయిన తర్వాత అక్కడ ఒక కాపలాగా ఉండవలసి వచ్చేది. ఎందుకంటే వాకిలి కదా, కుక్కలు ఇలాంటివన్నీ వచ్చేస్తాయి కదా, మళ్ళీ ముట్టెట్టేస్తాయి అన్నట్టుగా. ఇప్పుడేమో లోపల వైపు చేసుకోవడానికి వీలున్నప్పటికీ కూడా ప్లేస్ చాలా తక్కువండి. సో, చూసారు కదా వదినైతే కూర్చున్నారు. అక్కడైతే కింద కూర్చోవడం చాలా కష్టం. ఇంక అందుకే పీట అయితే ఏసి కూర్చొని దండం అయితే పెట్టేసుకున్నారు. సో, ఈ విధంగా ఈ సంవత్సరం రథసప్తమి పూజ అత్తింట్లో ఈ విధంగా చేసుకున్నాను. మరి మా ఇంట్లో ఏ విధంగా చేసుకున్నానో చూసేయండి. ఈ వీడియో చూడగానే మీకు అర్థమైపోయే ఉంటది. మా ఇంట్లో రథసప్తమి పూజా వీడియో అనేసి. నాకు ఏ పూజలైనా, ఏ పండుగలైనా సరే ఇలా గుమ్మం దగ్గర రంగవల్లులతో ముగ్గులు వేస్తేనేనండి నాకు ఆ పండగ పూజ చేసినట్టుగా అనిపిస్తది. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రథసప్తమికి మార్నింగే నేను బయట క్లీన్ చేసేసి తెల్లవారే ఇలా రంగులతో సింపుల్‌గా ముగ్గైతే వేశాను. రథం ముగ్గు వేద్దాం అనుకున్నాను. సో, కానీ రథం ముగ్గు బాల్కనీలో వేస్తాను కదా అన్నట్టుగా ఇక్కడ నార్మల్‌గా ముగ్గైతే వేసేసాను. ఇంకా తలస్నానం చేసొచ్చిన తర్వాత పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నానండి వన్ బై వన్. ఇక్కడ మీరు చూస్తున్నది జిల్లేడాకులండి. 7 జిల్లేడాకుల్ని నీట్‌గా క్లీన్ చేసి ఒక ప్లేట్‌లో పద్మంలా పరిచాను. వాటికి గంధం కుంకుమ బొట్లయితే పెట్టి ఈ విధంగా అలంకరణ చేసి మధ్యలో ఒక గుప్పుడు గోధుమలైతే వేశానండి. దీపారాధనలు కూడా సిద్ధం చేసుకున్నాను. ఇలా ప్రమిదల్లో ఒత్తులు ఆవు నెయ్య వేసుకుని ఒకటి గణపతి పూజ కోసం అండి. ముందుగా గణపతి పూజ చేసినప్పుడు దీపారాధన చేస్తాం కదా, అందుకు. 2 వచ్చేసి ఆ సూర్యనారాయణ మూర్తికి, మూడవది 365 ఒత్తండి సూర్య భగవానికి వెలిగిస్తాం కదా. ఇంకొకటి వచ్చేసి నిత్యం తులసికోట దగ్గర దీపారాధన అయితే వెలిగిస్తాను కదా, అలా దీపాలన్నీ కూడా ముందుగానే సర్ది పెట్టాను. 365 ఒత్తుంటది కదా, అది కూడా ఈ విధంగా ప్రమిదలో వేసి అయితే ఉంచాను కదండి. దాన్ని ఇలా గోధుమల మధ్యలో పెట్టి వెలిగించుకుంటానమాట పూజలో. అందుకే ఇది కూడా సర్ది ఉంచేసాను. అలాగే స్వామివారికి 7 చిక్కుడాకుల్లో నైవేద్యాలు అయితే సమర్పిస్తాం కదండి. సో, 7 చిక్కుడాకుల్ని కూడా నీట్‌గా క్లీన్ చేసి ఒక ప్లేట్‌లో అయితే సర్ది ఉంచాను. ఇలా పూజకు కావాల్సినవన్నీ కూడా సర్ది ఉంచి ముందుగా ఇంట్లో నిత్య పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా నిత్య పూజ అయిన తరువాత పాలు పొంగించడానికి కూడా ఈ మధ్య కాలంలో టైమింగ్స్ అయితే చెప్తున్నారు కదా, ఆ టైం ప్రకారం పాలు పొంగించి పరవాన్నం అయితే వండేసానండి. ఇంకా మొత్తం వీడియో అయితే షూట్ చేయలేదు. ఎందుకంటే ఒక పక్క పరవాన్నం చేస్తూనే ఒక పక్క పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేశాను. అంటే పద్మం వేసి పద్మం పైన పీట వేశానండి. ఆ పీట పైన చిక్కుడుకాయలతో చేసిన రథాన్ని అయితే పెట్టి ఒక పక్క నా దగ్గర సూర్యనారాయణ మూర్తి చిత్రపటం అయితే లేదండి. ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా, సూర్య భగవానుడి డాలర్ అయితే ఉంటుంది. ఆ డాలర్ని ఒక ప్లేట్లో పెట్టి పూజ అయితే చేస్తాను. అలాగే రథంలో కూడా చిక్కుడాకు పైన ఎర్ర చందనముతో సూర్యనారాయణ మూర్తిది చిత్రాన్ని గీస్తానండి. దానికి కూడా పూజ అయితే చేస్తాను. సో, రీసెంట్‌గా అరసవిల్లు వెళ్ళినప్పుడు సూర్యనారాయణ మూర్తి ఫోటో అయితే తెచ్చుకున్నానండి. కానీ ఈ సంవత్సరం నేను అత్తయ్య గారి దగ్గర రథసప్తమి పూజ అయితే చేసుకున్నాను కదా, చూసారు కదా స్టార్టింగ్‌లో వీడియో. నేను మా ఆడపడుచు అందరం కూడా ఈ సంవత్సరం అత్తయ్య గారి దగ్గరే
రథసప్తమి పూజ అయితే చేసుకున్నాను కాబట్టి ఇంక ఈ సంవత్సరం రథసప్తమికి సూర్యనారాయణమూర్తి ఫోటో అయితే పెట్టలేకపోయానండి. సో, అలాగే రథాన్ని కూడా చూసారు కదా! చేసేటప్పుడు వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఎందుకంటే లేట్ అయిపోతుంది అన్నట్టుగా. సో, ఈ విధంగా నేను లాస్ట్ ఇయర్ రథసప్తమి పూజ అయితే చేసుకున్నానండి. ముందుగా గణపతి దీపారాధన చేసుకుని గణపతి పూజ అయితే చేసుకున్నాను. తరువాత ఇలా 2 దీపాల్లో స్వామివారికి ఒక దాంట్లో 4, ఒక దాంట్లో 3 చొప్పున 7 ఒత్తులైతే వేసి దీపారాధన అయితే వెలిగించానండి. అలాగే చెప్పాను కదా 365 ఒత్తు కూడా వెలిగించుకుంటాము. ఈ 365 ఒత్తు ఈ మాఘమాసంలో ఎప్పుడెప్పుడు వెలిగించుకుంటాము అన్నది వీడియోలో స్టార్టింగ్‌లో మీతో షేర్ చేసుకున్నాను కదా! సో, అలాగే ఇక్కడ వచ్చేసి ఆ పూజ అయితే పూర్తయిపోయింది. మొత్తం అంతా కూడా ఎర్ర పూలతో అయితే సూర్యనారాయణ మూర్తిని పూజించుకున్నానండి. నాకు ఈసారి అంటే లాస్ట్ ఇయర్ మాట మందార పువ్వులు, రెడ్ రోజెస్‌తో అయితే లాస్ట్ ఇయర్ స్వామివారిని పూజించుకున్నానండి. అంటే స్వామివారికి ఎరుపంటే ఇష్టమంట. అందుకే ఎర్రటి అక్షింతలు, ఎర్ర పుష్పాలతో స్వామిని పూజించాలండి. అలాగే ఎర్ర చందనము కూడా స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. ఇవే కాదండి, ఈరోజు దీపారాధనలో వేసే ఒత్తులు కూడా ఎరుపొత్తులే వేసి వెలిగిస్తారంటండి చాలామంది. లాస్ట్ ఇయర్ పూజకు కావాల్సినవన్నీ కూడా ముందుగా సిద్ధం చేసుకున్నప్పటికీ కూడా మార్కెట్కి వెళ్ళినప్పుడు అరిటాకు తెచ్చుకోవడం మర్చిపోయానండి. సో, అందుకే నైవేద్యాలన్నీ కూడా ఇలా ప్లేట్లలో పెట్టి స్వామివారికి సమర్పించాను. అలాగే ఇక్కడ ధూపం స్టిక్స్ అయితే చూసారు కదా, చాలా బాగున్నాయండి. అవి చిన్న సైజు అగరబత్తుల టైప్ అయితే ఉన్నాయి. వెనకాల చూసారు కదా, అగరబత్తికి ఉన్నట్టుగా స్టిక్ అయితే ఉంది పట్టుకోవడం కోసం. చాలా లావుగా అయితే ఉన్నాయండి. మంచి స్మెల్ వస్తున్నాయి. నాకైతే ఈ ధూపం స్టిక్స్ భలే నచ్చాయండి. చాలా టైం కూడా వెలుగుతున్నాయి. స్మెల్ కూడా చాలా బాగా వస్తున్నాయి. నేను ఇలాంటివి చాలా పెద్దవి చూసానండి. అవైతే చాలా లావుగా పొడవుగా ఉండేవి. సో, ఇంత పెద్ద అగరబత్తి ఏంటో అనుకున్నాను ఫస్ట్ టైం చూసినప్పుడు. అది కూడా తిరుపతిలో బంగారపు వాకిల్లో డైలీ మార్నింగ్ 6కి వెలిగిస్తారండి. 10:30 వరకు అవి అలా ఎలుగుతానే ఉంటది. అంత పెద్ద ధూపం స్టిక్ అయితే ఉంటదండి. బంగారపు వాకిలి ఎంట్రన్స్‌లో మనకి గోవిందరాజుల వారు, అనంత పద్మనాభ స్వామి వారు ఉంటారండి. అక్కడైతే వెలిగించి పెడతారు. మంచి స్మెల్ వచ్చేది. నాకు ఈ చిన్నవి డీమార్ట్‌లో చూడగానే అవే గుర్తొచ్చి తీసుకున్నాను. కానీ చాలా బాగున్నాయండి. స్మెల్ బా వస్తున్నాయి అని చెప్పాను కదా! చాలా ఎక్కువ టైం వెలుగుతున్నాయి. నెక్స్ట్ వెలిగించడానికి కూడా అగరబత్తిలా పట్టుకోవడానికి స్టిక్ ఉండటం వల్ల బాగుందన్నమాట. సో, మా ఇంట్లో రథసప్తమి పూజ లాస్ట్ ఇయర్ ఈ విధంగా చేసుకున్నాను. అలాగే ఈ సంవత్సరం రథసప్తమి పూజ అత్తింట్లో మా ఆడపడుచు అత్తయ్య గారితో ఏ విధంగా చేసుకున్నానో వీడియో స్టార్టింగ్‌లో చూసారు కదండీ! ఈ వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్‌లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.